నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజల కోసం ఎన్నో విధాలుగా సౌకర్యాలు కల్పించి వారి యొక్క అభివృద్ధి కోసం ఈరోజు మన విద్యుత్ శాఖకు సంబంధించి వినియోగదారులకు ఉండేటువంటి సమస్యలు తీర్చడం కోసం మన కరెంటోళ్ళ జనబాట అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ప్రతి వారంలో మంగళవారం, శుక్రవారం రోజు మరి గ్రామాలలోకి విద్యుత్ శాఖ సిబ్బంది అక్కడికి వెళ్ళి వినియోగదారులకు ఉండేటువంటి సమస్యలు తెలుసుకోవడం, వారికి ఆ సమస్యలను పరిష్కార దిశగా వెంటనే పరిష్కారం చేయడం, అలాగే మరి వివిధ రకాలైన చేతి వృత్తుల వారికి కూడా ఉచిత సర్వీసులు కూడా అందించడం జరుగుతూ ఉంది. అలాగే ఈ కరెంటోళ్ళ జనబాట అనేటువంటిది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దానిపైన మన అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం లక్కిరెడ్డిపల్లి డివిజన్ సబ్ డివిజన్ లక్కిరెడ్డిపల్లి సబ్ డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం. నమస్తే సార్. మరి మన ప్రభుత్వం కరెంటోళ్ళ జనబాట అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి వినియోగదారుల యొక్క సమస్యలను పరిష్కారం చేయడం కోసం మరి ఎన్నో సౌకర్యాలు కల్పించడం జరిగింది. వీటన్నిటిని కూడా పరిష్కారం చేయడం కోసం మీ యొక్క వ్యవస్థ కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ప్రజల్లో కూడా మంచి స్పందన రావడం జరుగుతూ ఉంది. ఈ కరెంటోళ్ళ జనబాట యొక్క ప్రాముఖ్యత గురించి ఎంతవరకు ప్రజలకు ఇది ఉపయోగపడుతుంది అనేది ఒక సమాచారం ఇవ్వండి సార్. మొదటిగా SR7 టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ మరియు ఈ టీవీ చూస్తున్న అందరికీ ఉద్యోగులకు మరియు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. ఇంకా కొంచెం దగ్గర మనకు ఈరోజు కరెంటుల జనబాట అనేది డిసెంబర్లో మన CMD గారు, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ CMD గారు ప్రజల్లో కరెంటు వ్యవస్థలో ఉన్న ఉద్యోగులను ఒక ఐక్యం చేయడానికి, ప్రజలతో మమేకం చేయడానికి ఒక ప్రోగ్రామ్, వినూతమైన ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామే కరెంటుల జనబాట. ఆ కరెంటుల జనబాట ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలతో మన కరెంటు ఎంప్లాయీస్ యొక్క అవినాభావ సంబంధం. ఎందుకంటే ఈ దైనందిక జీవితంలో కరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న కాలంలో గాలి నీరు లాగే కరెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ అయిపోయింది. ఇంతకుముందు అలా కరెంట్ ఒక విలాసవంత వస్తువు, ఇప్పుడు నిత్యావసర వస్తువు. ఈ సిచ్యువేషన్లో కరెంటు వాళ్ళు ఎవరు మా డిపార్ట్మెంట్ సంబంధించిన ఎవరు ఎలా ఉన్నారు, అదేవిధంగా పాజిటివ్ పర్సెప్షన్ పెంచడానికి, ప్రజల్లో యొక్క మా డిపార్ట్మెంట్ మీద పాజిటివ్ పర్సెప్షన్ ఇంప్రూవ్ చేసడానికి ఈ వినూత్న కార్యక్రమాన్ని డిజైన్ చేస్తుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యంగా డిజైన్ చేసిన ముఖ్య భాగం ఏంటంటే వారంలో 2 రోజులు, అంటే మంగళవారం రోజు మరియు శుక్రవారం రోజు. ప్రతిరోజు మేము 8:30 నుంచి 10:30 వరకు, అంటే ఆ మంగళవారం మరియు శుక్రవారం రోజు 8:30 to 10:30 ఆ గ్రామంలో ఉంటాం. 8:30కి వెళ్ళి అక్కడ గ్రామంలో మేమందరం ప్రజలకు మనకేమవుతుందంటే ఒక్కొక్క ఫీడర్లో లైన్మెన్లను దాన్ని మేము మ్యాప్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్ఫార్మర్ మ్యాప్ చేయడం జరుగుతుంది, LT లైన్ మ్యాప్ చేయడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క లైన్మెన్ మ్యాప్ చేయడం జరుగుతుంది. ఆ ఏరియా నుంచి ఆ లైన్మెన్ ఆ యొక్క లైన్స్ ఎవరైతే మ్యాప్ చేస్తారో వాళ్ళంతా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసుకొని వస్తారు. ఆ ప్రోగ్రామ్కు మనకు 3 మండలాలు ఉన్నాయి. మనం ఇచ్చే మండలాలు రామాపురం, లక్కిరెడ్డిపల్లి మండలాలు. దాదాపు ఒక్కొక్క మండలంలో 64 డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. 64 అంటే 6×4=18, 200 డిస్ట్రిబ్యూషన్లు ఉంటాయి. ఆ 200 డిస్ట్రిబ్యూషన్లు కూడా కవర్ చేయాలనేది మన ఉద్దేశం. ఏం చేస్తాం, మేము వెళ్తాం కరెంటు జనబాటు అక్కడికి వెళ్ళేస్తాము. అక్కడ మెయిన్గా మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న రైతులు 8:30కు పోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 8:30కే పోవడం ఏంటంటే రైతులు పొలాలకు పోకముందే వాళ్ళపై పలకరించాలి. అక్కడ పలకరించి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే వాళ్ళు స్పందించి మనము మా యొక్క కరెంటు వాళ్ళ యొక్క లైన్మెన్ నెంబరు, AE నెంబరు, వీలైతే DE నెంబరు, SC నెంబరు, ఈ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ ఉద్దేశాన్ని వెంటనే ఏమైనా సమస్య వెంటనే అటెండ్ అవుతాడు. అక్కడే ఇమీడియట్గా కొన్నిసార్లు చేసేది ఉంటాయి. ఇమీడియట్ సపోజ్ మా ఇంటికి కరెంట్ బిల్ ఎక్కువ వస్తే సార్ వెంటనే అక్కడే
అకౌంట్ కాపీ ఓపెన్ చేయడము, చూడడము, రెక్టిఫై చేయడం. సరే మా ఇంట్లో ఏదో ఫీజు పోతుంది, ఎందుకు పోతుంది ఫీజు ట్రాన్స్ఫర్ వరకు, అది చేంజ్ చేయడం. అదేవిధంగా వాళ్ళకు వచ్చే దైనందిక కార్యక్రమంలో వచ్చే ప్రతి ఒక్క కరెంటుతో వాళ్ళకు ఉన్న అవినాభావ సంబంధం. కొందరు ఏమంటారు, సార్ మేము అగ్రికల్చర్ సర్వీస్ కట్టి ఇన్ని రోజులు అయింది, నాకు ట్రాన్స్ఫర్ రాలేదు. జనరల్గా ప్రజలు అడిగేది ఏంటంటే ఇవే అడిగేది, డబ్బులు కట్టాము రాలేదు, అయ్యా మీ సీనియారిటీ లిస్ట్ ప్రకారం మీ నెంబర్ ఇదేంటి, వెంటనే తొందరలోనే వస్తుంది. అది ఇంటి బిల్లు, ఇంటికి కరెంటు బిల్లు కట్టాలా, ఎట్లా కట్టాలా, యాడ్ కట్టాలా అంటే వాళ్ళకు యాప్ వేసేయడము, అక్కడ మా యాప్ వేయడము, యాప్లోనే మీకు ఎంత తెలిసింది. అదే కాకుండా సోలార్ మీద కూడా ఇంతకుముందు కూడా మనం ప్రోగ్రామ్లో మనం సోలార్ డిస్కస్ చేయడం జరిగింది. 7 న్యూస్ ప్రేక్షకులందరికీ సోలార్ గురించి చెప్పడం జరిగింది, మన సబ్సిడీ వివరాలు అన్నిటికీ. దాన్ని కూడా ఒక విధమైన తీసుకుంటే గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్లో భాగంగా, ప్రధానమంత్రి యొక్క గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్లో భాగంగా సోలార్ కూడా డెవలప్ చేశాం. ప్రతి ఊళ్ళో వాళ్ళు సోలార్ పెట్టుకోవడం వాళ్ళందరినీ మోటివేట్ చేయడం, దానివల్ల మనకు వాళ్ళకు మంచిది, డిపార్ట్మెంట్ మంచిది, గవర్నమెంట్ సబ్సిడీ కూడా వస్తుంది, కరెంటు కూడా సేవ్ అవుతుంది, కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం ఉండదు. దాదాపు చాలా మంది ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది. ఆ రోజు మనం ఫస్ట్ అనుకున్నప్పుడు చాలా తక్కువ ఉన్నాయి సోలార్. ఈ రోజు దాదాపు రాజంపేట ఎగ్జిక్యూటివ్ పరిధిలో, కాన్స్టిట్యున్సీ పరిధిలో 1000 సర్వీసులు దాకా కట్టింటారు సోలార్. 1000 సర్వీసులు అంటే 1000 మంది కరెంటు బిల్లు 0. అంతేకాకుండా చాలా